ప్రభువున మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి. ప్రత్యేకముగా పరిశుద్ధ గ్రంథములో ఈ దినాన అనేక మంది ఆలయంలో ముగించుకొని గృహాలకు వెళ్ళిపోయారు. మనమైతే 12 అయిపోయినా కానీ కుటుంబం ఉండి అంటే మనకేంటి ప్రాధాన్యత, మన కుటుంబంలో నుండి ఆ ప్రాణత ఎక్కువ, కానీ దేవునికి ప్రాణం ఎట్లా. కానీ అయినను దేవుడు ప్రేమించి అండి లూకాసు వార్త దేవుని యొక్క నామం కలిగిన లూకా శిష్యుడు కాదు, కానీ వైద్యుడుగా ఉండి లేఖనాన్ని బాగా చదివి అందులో విశేషమైన జ్ఞానము చేత రాస్తున్నాడు ఈ యొక్క లూకా సువార్తను. కాబట్టి ఒక్కసారి లూకా సువార్త 1వ అధ్యాయము 75 చూడండి. 75 వచనం లూకా సువార్త 1:75. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి ఇచ్చండి. ఆయన తన ప్రజలకు దర్శనం ఏమిటిచ్చాడు? విజన్. అంటే ప్రతి ఒక్కరూ చూడాలని, అంటే అందరు కనిపిస్తారండి. అంటే ఇక్కడ ఎవరు చెప్తున్నారు? జకర్యా చెప్తున్నాడు. జకర్యా యాజకుడు, జకర్యానే యాజకుడు అనగా వారి కుటుంబము దేవునిలో వర్ధిల్లిందట. ఎలిజబెత్ జకర్యాలు దేవుని యందు నిరపరాధులుగా ఉన్నారు, నిందరహితులుగా ఉన్నారు. అలాంటి వారిని ప్రేమించి వారి కుటుంబంలో ఉంది ఒక పరిశుద్ధాత్మ ద్వారా కుమారుని ఇచ్చాడు దేవుడు. ఆ కుమారుని ఇవ్వటానికి చెప్పాట, జకర్యా ఇదిగో నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యోహాను పేరు పెట్టదు. కాబట్టి అపనమ్మకం ఉందంట. ఎవరికండి? జకర్యా గారికి. కాబట్టి ఒక్కసారి యోచించండి. ఎప్పుడైతే అనుమానం ఉందో అప్పటి నుంచి మూగవాడయ్యాడు. ఎప్పుడైతే మూగవాడయ్యాడో ఆమె డెలివరీ అయింత కట్నే ఉన్నాడు, మూగవాడై ఉన్నాడు. అది పేరు పెట్టడానికి బంధువులు వచ్చారు. అదేమండి, అదిగో జకర్యా పేరు పెడదాం. జకర్యా పేరు అంటే ఎందుకని ఆయనకు తండ్రి పేరు కుమారుడు కూడా పెడతారు. కాబట్టి ఇక్కడ జకర్యా అంటే లేదు ఇది చెప్తుంది అట్ట కాదు, ఆ బిడ్డకు వేరే పేరు పెట్టాలా. సరే, మన బంధువులకు సంబంధులు అండి ఏ పేరు? యోహాను చెప్తే ఆమె నమ్మల వీళ్ళు అన్నారు. ఆయన తండ్రి ఇష్టం చూద్దాం. తన దగ్గర వచ్చేసరికి చూడండి ఒకసారి 65 చూడండి. 1:25 లూకా సువార్త 1:25. 1వ అధ్యాయము 65 వచనం. లూకా వారందరికి భయం కలిగను. 65 వచనం. 65 అందును బట్టి వారి చుట్టుపట్ల భయం కలిగను. ఆ సంగతులన్నీ యోదయ కొండసీమలందున్న ప్రభు హస్తము తోడైన గనుక ఆ సంగతులు కూర్చి వీరందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వారి మనసులో మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై అంటే ఏం చేశాడు అనగా 62 వచనం చూస్తుంటే అప్పుడు ఒక పలక తీసుకున్నమాట. పలక ఇప్పుడు పలక చూసినది అక్కడ యోహాను పేరు పెట్టేసరికి ఎప్పుడైతే ఆ యొక్క పలక మీద పేరు రాశాడో తన నోరు సలిపోయినటువంటి మోగవాడైన వ్యక్తి మాట్లాడుతున్నట్ట. మాట్లాడి ప్రవచనం మాట్లాడుతున్నాడు.
ఎక్కడ 70 వచ్చిన ఇప్పుడు 75. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. వారికి విమోచన, ఏమండి విమోచన. ఈ యొక్క పద్యాలలో నీకు విమోచన కలగటానికి వచ్చాడు దేవుడు. వాక్యం ఎవరా ప్రజలు? నశించిపోయే వారి యొక్క విషయంలో ఎంత ప్రేమ చూపుతున్నాడు దేవుడు. నశించిపోవడం ఇష్టం లేదు, అందుకు చెప్తున్నాడు అండి. యాజకుడైన జకర్యా మాట్లాడుతున్నాడు ఎవరితో? ప్రజలందరితో. ఏమని? తన ప్రజలు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి. ఎవరండి అంటే దావీదు వంశమునుడు విమోచించడానికి. అదుగో మనకండి విమోచన క్రైదముగా వచ్చిన క్రీస్తుట. రక్షణ శృంగం అంటుంది. రక్షణ శృంగం అంటారు యేసు క్రీస్తే. ఈ రక్షణ శృంగం ఎందుకు వచ్చాడు? మన శత్రువులు. ఎవరు మన శత్రువులు అంటే ఎఫ్ఎస్ పత్రిక 6వ అధ్యాయం 12 వచనం. ఎఫ్ఎసి 6వ అధ్యాయము 12 వచనం. ఇక్కడ ఎవరో అపవాది ఎవరో? 6:12. మరి పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశమండలందలి. ఎవరండి? ఆకాశంలో దురాత్మ సమూహాలట. అంటే ఆకాశం తిరుగుతూ ఉంటే సమూహాలు. ఎవరు? లూసిఫర్ యొక్క అనుచరులు. కొంతమందేమో భూలోకములో ఉన్నారు, అంటే లోపల పాత్రలను మధ్యపడ్డారు. కొంతమంది అదుగో ఆకాశంలో ఉన్నట్ట. ఎవరండి? దురాత్మలు. అందుకనే ఆ దురాత్మలు ఎవరు? శత్రువులు. అంటే ఈ యొక్క సమయంలో నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో నీవు ఏమై ఉన్నావు అంటే దురాత్మ చేత పట్టబడి ఉన్నావా? దురాత్మ ఏమండి? వెళ్ళొద్దు మీరు వినియోగించండి. మీకెందుకు? పాస్టర్ పాడుతూనే ఉంటాడు, మీరు మాత్రం చివరిలో వెళ్ళండి, ఏం పర్లేదు. ధైర్యం ఇస్తున్నాడు ఎవరు? అపవాది. కానీ అపవాది అందరం లోను కాకుండా ఉంటుంది వాక్యము నీలో ప్రసరం చేయాలా. అందుకనే ఆయన తన దర్శనం ఇచ్చేది అదిగో రక్షణ శృంగాన్ని కలుగజేశాడు. ఎవరికి? ప్రపంచం అందరికీ. అనగా ఎవరైతే ఆయన సొత్తుగా ఉన్నారో, ఎవరైతే ఆయన ప్రేమించారో వారి కొరకు. అంటే గత సంవత్సరంలో దేవుడు కృపించాడు, ఈ సంవత్సరం కృపించాడు. మరి 2025 సంవత్సరంలో ఎంతమంది మనము నివాసం చేస్తామో తెలియదు, మన జీవం ఎప్పుడు మనకు తెలియదు. కాబట్టి ఒక్కసారి యోచించండి అండి. ఆయన సమయాన్ని మనండి ఏం చేస్తున్నాం? వంపు చేస్తున్నాం, పాడు చేస్తున్నాం. నీ సమయాన్ని ఖర్చు చేసుకుంటున్నావు, కానీ అది దేవునికి సమయాన్ని ఖర్చు అవ్వట్లా. కృపిస్తున్నాడు, నీ ప్రేమనిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నాడు. అయ్యా మన శత్రువుల చేతిలో ఉండి మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతులంటే ఎవరు? శత్రు పోతాడు. ద్వేషించడమట. నువ్వు నట్టు వెళ్తావు ఎట్లా? కాబట్టి శత్రువులు ఆ శత్రువులు అంటే ద్వేషించే వారి పక్షమున ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేయండి అండి. ఏంది? అయ్యో రక్షణ అంటే యేసే రక్షణ కలుగజేసాడు. మరి రక్షణ కావాలా నీకు? క్రీస్తు కావాలా? లోకం కావాలా? ఒకసారి ఇక్కడ రక్షించాడు దేవుడు.
దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట ఏమండి ఆది నుండి దాదాపుగా యేసు జన్మిస్తాడని 400 ప్రవచనాలు ఉన్నట్టు 400 ప్రవచనాలు అండి. పాత నిబంధనలు కానీ కదండి 400 ప్రవచనాలు ఎక్కువ ఉన్నవి. అయ్యా మీకోసం ఆయన చేయి చాపుతున్నాడు, వస్తావా అండి. చూడొకసారి యెషయా గ్రంథం 65 అధ్యాయము 2 వచనం. యెషయా 65:2. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుచు. కాబట్టి ఈ దినం వరకు అండి తమ ఆలోచనలు అంటే ఇది అపోదట చెప్పు దేవుని ఆలోచన ఏం పర్వాలేదు వెళ్ళొద్దు, సాయంకాలం రా, సాయంకాలం బాగుంటుంది ఏమండి. ఇప్పుడైతే ఏముండదు, సాయంకాలం అయితే మీ ఇష్టం అండి. తమ చెడు మార్గం అనుసరించు, లోబడిన ప్రజల వైపు. అంటే నువ్వు లోబడుతున్నావా అండి? అపాదికి లోబడుతున్నాం కానీ దేవుని లోబట్ల, యజమానికి లోబట్ల. మన యజమాడు ఎవరు? పరలోకపు తండ్రి యజమానుడు. మనం అందరము అదిగో ఆయన యొక్క వధువులైన వధువు. ఆయనేమో పెళ్లి కుమారుడు ఉన్నాడు, నీవేమో వధువుకుని కాబట్టి. అయితే పెళ్లి కుమారుడు మాట వధువు ఎట్లా ఏమండి? పెళ్లి కుమారుడు మాట ఎవరేంటలేదు అన్నది ఇష్టం వచ్చి నెడుతుంటా వధువు. అట్ట కుదరద్దా? ఏం చేస్తాడు? నెట్టేస్తాడు. కాబట్టి యోచించండి ఒక్కసారిగా. అందుకనే తమ ఆలోచన అనుసరించి చెడు మార్గములు నడుచుకొనొచ్చు, లోబడనులని ప్రజల వైపు దినమంతే అండి. ఈరోజు చేసాపుతున్నాడు నీకు. అయ్యా యావత్ ప్రపంచం అంతా ఎంతో భయముతో వణుకుతో ఆయన మందిరానికి వచ్చి తన పాపాలు గురించి ప్రార్థించి ఏడ్చి అయ్యా ఇక నుంచి ఈ సంవత్సరంలో లేక ఈ యొక్క క్రిస్మస్లో నీ ఆరాధనలో నేను పాల్గొంటున్నాయ్యా, కానీ ఒక్కసారి నీ కృప చేయండి. ఇప్పుడే నేను లోబడతాను, నీ వాక్యానికి నేను లోబడతానయ్యా. కాబట్టి నా దుస్థితి చూసినావు, నన్ను ప్రేమించావు, నన్ను నీ యొక్క అడుగులు నడిపిస్తున్నావు. కాబట్టి ఒక్కసారిగా ప్రభా నీ ఆత్మ నింపండి. కాబట్టి అందుకని ఇక్కడ తన ప్రజలను రక్షిస్తున్నాడు. అంతేకాదు చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము. ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుని. ఏం చేశాడు ప్రమాణము అండి? ఇక్కడ ఎక్కడో ఆదికాండ సంగతులు జకర్యా మాట్లాడుతాడు. ఎలా మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మ నడిపిస్తుంది ఎవరిని? జకర్యా గారిని. ఎక్కడో పాత నిబంధనలో ఆదికాండములో 12వ అధ్యాయంలో ఉన్న సంగతి ఇక్కడ ఎత్తి రాస్తున్నాడు ఎవరు? మనకైతే పోయిన వారం ఏం చెప్పామో మనకు తెలియట్లా, ఏం వాక్యం నాటి తెలియట్లా. కానీ అదిగో అనాది కాలములో అంటే పూర్వకాలములో అండి ఆ యొక్క అబ్రహాం గారికి దర్శనం ఇచ్చాడు. ఎట్లాగా చూడొకసారి 12వ అధ్యాయం నుంచి, ఆదికాండం 12వ అధ్యాయము మొదలు నుంచి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసిన. చూడండి అబ్రహాం గారు, ఇదిగో నువ్వు లేచి అండి నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి వారి యొద్ద నుండి, నీ దేశం నుండి బయలుదేరు అంటే ఏంటో తెలుసా? ఏమండి? సపరేట్ కావాలా? దేని నుంచి?
లోకముల నుండి బయటికి రావాలా. ఇంకా లోకములో లోకాశలు ఉంటే రావు. అందుకే చూడొకసారి జకర్యా గ్రంథం, అది యెహెజ్కేలు గ్రంథం చూడండి, 16 అధ్యాయము 5 వచనం, 16:5 చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు 16:5. ఈ పనుల్లో ఒకటిను ఈ జనన విధము చూడగా నీవు పుట్టిన పుట్టినాడే నీ నాభి సూత్రము కోయబడలేదు. ఎందుకని నాభి సూత్రం వచ్చేది? ఏమండి, ఎందుకు నాభి సూత్రం అండి? బొడ్డు తాడు తీసేయాలా. ఎవరి నుంచి? తల్లి నుంచి బిడ్డాక కట్ చేస్తే కానీ అప్పుడు లోకంలో బ్రతకదు ఎవరు? బిడ్డ. తల్లితో ఉంటే ఏమైంది? ఆ పేగు ఏమవుతుందండి? చనిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలా? అది బొడ్డుతో కత్తిరించాలా. 2-3 సెకండ్లో, నిమిషాలు కట్ చేయాలి, లేకపోతే చచ్చిపోతాడు. తల్లికి ప్రమాదము. అంటే ఇది సపరేట్ కావాలి. ఎవరిలో? లోకములో నుండి. అంటే సపరేట్ ఇక్కడ ఎప్పుడైతే ఆ బొడ్డు తాడు కట్ చేస్తాడో, ఈ బిడ్డ ఊపిరితిత్తులు ఉండేవి కానీ శ్వాస రావట్లా. శ్వాస రావంటే ఏం కావాలా? ఏకానండి, బిడ్డ ఏడవాలా. ఎందుకని? ఏడిస్తే కానీ ఆ బిడ్డ శ్వాస రాదు, ఊపిరితిత్తులు శ్వాస రాదు. కారణం ఏంటి అంటే ఇక్కడ తల్లి దగ్గర నుంచి విడిపోయింది కదా. అందుకనే బిడ్డ పుట్టినప్పుడు ఏంది? డాక్టర్ ఏం చేస్తాడట? ఎడకపోతే వేసాడు బిడ్డను. అంటే తలని కిందకి పెట్టి కాళ్ళు పైకి లేపుతాడు. కారణం ఏంటి? ఏడకపోతే చనిపోతాడు. లేకపోతే గిచ్చుతాడు. ఎవరిని? బిడ్డమిస్తాడు. మరి నిన్ను గిచ్చుకున్నా కానీ ఏస్తావు? ఏడుతున్నావా అండి? నేను తల కింద పెట్టి కానండి, నువ్వు తల కింద పెట్టు ఏమని చెప్పి మేము రావు, మేము సపరేట్గా లేవు. కాబట్టి ఇక్కడ చూస్తుంటే అందుకని ఇది సపరేట్ కావాలా. ఎవరు? ఎక్కడి? లోకములో ఉందండి శిరాశ, నేత్రాశ, జీవడము. ఈ 3 త్యజించాలంటే తీసేలా. ఏమండి? కాబట్టి అందుకని అబ్రహాం అట ఆ యొక్క లోకాశను లోను కాకుండా తన బంధువులను, రక్త సంబంధులను విడిచిపెట్టి అదిగో చూపించి దేశానికి వెళ్తున్నాం. ఏ దేశమో తెలియదు, ఎవరికి తెలియదు. కానీ అది తెలియని ప్రాంతానికి వెళ్తాం. ఎక్కడ వెళ్ళింది? అక్కడ కానాను దేశం. ఊరు మెసపతోనియా నుండి. ఇప్పుడు ఉన్నది మెసపతోనియా ఉంది. ఇరాక్ నుంచి. ఇరాకులో ఉంది. ఏమిటది? ఊరు అని ఉంది. కాబట్టి ఆ ఊరు నుంచి అదిగో కానాను చేరాలా. ఎలా చేరాలా? కానాను చేరాలా. చేరుతావా? మనకెందుకు ఏమండి? కాబట్టి అలా చేయండి. అందుకనే చెప్తున్నాడు. ఎక్కడో ఆదికాండ సంగతులను ఏం చెప్తున్నారు? జకర్యా చెప్తున్నాడు. దేని ద్వారా? పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఇప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 78 వచనం. మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడుదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను. ఎందుకంటే మహావాత్సల్యం అంటే ప్రేమ. చూడండి, ఎంత వినకపోయినా కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు అండి. ఆ యొక్క బిడ్డ పట్ల తల్లి తండ్రి ఎంతో ప్రేమ. మరి ఎలాంటి వాడైనా ఏం చేసినా ఏదండి మళ్ళీ తల్లి ప్రేమ అనేది ఎంత పాపం. మా అమ్మాయి మంచిదే. ఎందుకని? కారణం ఏంటి? దాచిపెట్టడం. అయితే దేవుడట అలాంటి వ్యక్తులను ఉన్నాను నీవేమో, నేను దాచిపెడుతున్నాడు. కానీ అయితే నువ్వు మూర్ఖుడవై వినల్లక వెళ్ళిపోతండి. అదిగో ఆ యొక్క పెద్ద పులికి ఏమవుతుంది? ఆహుతి అవుతావు. ఎవరో పెద్ద పులి? అపవాది చేతులు పడిపోతే గిలగిల్లాడుతావు.
కాబట్టి మహావాత్సల్యమును బట్టి బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలను రక్షణ జ్ఞానము అంటే ఈ లోక జ్ఞానం అంటే ఎలాంటిది చూడొకసారి 1 కొరింథీ పత్రిక 1:20 ఈ లోక జ్ఞానం ఎలాంటిది చూద్దాం. 1:20 1 కొరింథీ పత్రిక. ఈ లోక జ్ఞానము దేవుడికి వెర్రితనముగా చేసి ఉన్నాడు. అంటే ఎందుకంట ఈ లోక జ్ఞానం అంటే నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత ఎన్ని డిగ్రీలు పొందుకున్నా కానీ ఈ లోక జ్ఞానం అంటే వెర్రితనమట. ఎవరికి? అయితే జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుడు జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున ఎవరండి? దేవుడు నాకు తెలియదు, బాహ్యంగా మాత్రం నాకు దేవుడు తెలుసు అండి. కాబట్టి అందుకని ప్రశ్నిస్తూ ఇక్కడ జకర్యా మాట్లాడు దేవుడు ఎదుర్కొంటే ఏమన్నాడు? అయ్యా అలాంటి వ్యక్తులంట దేవుడు ప్రేమించి దేవుడు కృపించి ఇదిగో నీకు నీ రక్షణ జ్ఞానం ఇచ్చాడు. ఏ జ్ఞానం అండి? నీవు పడిపోకుండా, నువ్వు జారిపోకుండా, నీవు తన అడుగు నడవాలని ఆ ప్రేమ. కాబట్టి అందుకని ఇక్కడ ఏంటి లోకం నుంచి సపరేట్ కావాలా. ఎక్కడి నుంచి? లోకములో ఉండి. అందుకండి మనకు అన్నీ ఉన్నాయి కానీ ఒకటి లోపం ఉందట. చూడండి ఒకసారి మత్తయి సువార్త 19:18. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు. చూడండి ఎవరండి? ఇక్కడట ఒక ధనవంతుడు వచ్చాడు. యేసుకు వచ్చి అయ్యా నాకు నిత్యజీవం కావాలా, ఎల్లప్పుడు జీవించాలా అంటే యేసుప్రభువుడు చెప్తున్నా ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని ఆయనను అడిగాను. అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? ఏంటి మంచి కదా? ఏం చేయాలి? మంచి చేయాలయ్యా ప్రభా. ఏ మంచి కార్యం చేస్తే నీ యొక్క నిజీవానికి వస్తే వారసుడు అవుతాను. ఎట్లా లైఫ్ కావాలా, ఎల్లప్పుడు జీవించాలా, ఇప్పుడు ఎట్లా అట్లనే పర్వాలు కూడా ఉండాలా అని వచ్చాడట. మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన జీవం ఉంటుంది. పరలోకములో జీవము అంటే జీవం అంటే ఎవరు? నేనే మార్గము, సత్యము, జీవము. కానీ ఈ జీవంలో ప్రవేశించాలి ఏం చేయాలట? జీవములో ప్రవేశింపగోరినడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు ఏం ప్రభా ఏంటి ఆజ్ఞలేంటి అంటే యేసు అన్నాడు ఇప్పుడు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు. ఏ నరహత్య అంటే కత్తి తీసుకుని పోవడమా? ఏమండి అదేనా? మన భాష అంది కత్తి తీసుకు పొడిచారు వాడిని. అది కాదు పొడిచేది, నీ నోటి మాటల చేత. అంటే నీవు ఎప్పుడైతే దుర్మార్గ పని చేస్తావో నీ నోటి మాటట వాని కడుపులో ఉండి పేగులు తరక్కపోతాయట. అంటే నీవు పలికే వ్యర్థమైన మట్టి మాట లోపల కూర్చుని పోతాయంట. ఏ మాటలు? నీ అంతరంగంలో ఏమైతే దాచిపెట్టుకున్నావో అవి అప్పుడు చూపిస్తావు. ఎప్పుడు? నీ నోరు. ఏమండి అందుకనే ఒక భక్తునాడు ఈ నోరంట పెంట గుమ్మం అంట. పెంట గుమ్మం ఏంటి నోరంది? పెంట గుమ్మం అంటుంది. దుర్వాసన. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏమండి జీవులు ప్రేమించినట్టు ఏం చేయాలట? నది చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. ఎంత ప్రేమ అండి! ఇక్కడ 5 చెప్తున్నాడు.
ఆజ్ఞలు ఎన్ని మొత్తం 10 ఉన్నాయి. ఇక్కడ 5 చెప్తున్నాడు. అంటే యవనుడు ఎన్ని అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించునే ప్రభా నువ్వు చెప్పావే 5 ఆజ్ఞలు ఎన్ని బాల్యం అంటే చైల్డ్హుడ్, మనడి చిన్నప్పటి నుంచి ఉంటూనే ఉన్నాం. దాదాపుగా 32 సంవత్సరాల నుంచి వాక్యం వింటనే ఉన్నాం. నిజమవుతుందా? చెప్పండి ఎవరు? చిన్నప్పటి నుంచి అంటుంది. మీరు చర్చి ఆ యొక్క ప్రారంభంలో మీటింగ్ పెట్టిన నాళ్ళ నుంచి ఇప్పటి వరకు ఉంటున్నారు లేదా? కానీ నీ బాల్యం నుండి అన్ని అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను. ఇకను నాకు కొదువ కొదువా? నువ్వు చెప్పింది చేశానని, నువ్వు ఇచ్చిన ఆజ్ఞలే నాకు బాగా తెలుసు, చిన్నప్పుడు చేస్తున్నాను. ఇంకేంటి కొదువా చెప్పండి, ఏం కొదువ ఉంది? నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు నీవు పరిపూర్ణుడగుటకు. నీవు అంటే ఇంకా పరిపూర్ణ కాలేదా? ఆయన పరిపూర్ణంగా. కాబట్టి ఈ దినాల్లో నువ్వు ఎంత పరిపూర్ణ అయ్యావు అండి. దేవుని ఆరాధించాలంటే, దేవుని కనపరచాలంటే, దేవుణ్ణి నీ రక్షణగా అంగీకరించినప్పుడు ఏమండి పరిపూర్ణ అయ్యావా అంటే ఏమి వెళ్తీ లేకుండా ఉండటమే పరిపూర్ణత. ఇంకా ఏమి కొదవలేదు. యేసుక్రీస్తు అండి ఈ లోకానికి వచ్చి తన పని తొలముట్టించి సంపూర్ణ చేసి వెళ్ళిపోయాడు. అది సంపూర్ణం అంటే. ఒక పని చేయనుకోండి, ఏం చేస్తా పని సంపూర్ణం అంటే ఏమి లేదు, అన్నీ అయిపోయిందయ్యా. సంపూర్ణమైనది అయ్యా, భోజనం సంపూర్ణండి మళ్ళీ ఉంటావా? ఎందుకని సంపూర్ణం అయిపోయాం, ఎందుకు తింటలే. కానీ ఇది కాదు. అంటే ఈ లోకములో సంపూర్ణ చేసావా? అయితే నువ్వు పరిపూర్ణ కాబట్టి ఏం చేయాలట? పరిపూర్ణములగుటకు కోరినెడలా పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీకు చెప్పండి, పరలోకం ధనం కలుగుదయ్యా. ఏమన్నాడు? ఇదేమో బిక్కి ధనవంతుడట. అంటే ఇప్పుడు నాభిస్తోత్రం కోయబల్లా. ఎవరిలో? ధనవంతుడు నాభిస్తోత్రం కోయబల్లంటే లోకములోనే ఉన్నాడు. లోకం నుంచి సపరేట్ కావాలా? తల్లి నుంచి ఏ రీతిగా బిడ్డ సపరేట్ అయ్యాడో అలాగే లోకం నుంచి నువ్వు సపరేట్ కావాలా. సపరేట్ కాకపోతే ఏమవుతాడు? ఇక్కడ ఏమైంది? ధనవంతుడు ఏమైందండి? అయ్యా నా వల్ల కాదు, మీకు ఎసన పడుతుంది. ఎందుకంటే ఈయన బలవాడయ్యా, నేను ఏసుకు వచ్చి నిజంగా నేనంటే అమ్మం అంటున్నాడా? పైగా సమస్తం అమ్మి బేదలకిచ్చి. వాడేవాడు బేదవాడు అంటే నేను బేదవాడైపోయేవాళ్ళ అని వ్యసన పడుతూ బాధపడుతూ వెళ్ళిపోయాట. ఎందుకంటే సంతోషంగా వచ్చాడు ముందుగా అండి. నిజం కావాలన్నాడు, మంచిదే. యేసు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, పరలోకమందు నీకే అండి ధనము. ఏం ధనం అనేది? ఒకసారి అదే మత్తయి సువార్త 6:21 మత్తయి. నీ ధనం ఎక్కడుండో అక్కడనే నీ హృదయముండును. దేహమునకు దీపము కన్నే. 20 నుంచి పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఎప్పుడు? మరి ఎక్కడ పరలోకం ధనం ఉందా? ఎంతమంది కూర్చుకున్నాం ధనము? కూర్చున్న వారిలో ఎంతమందిలో ఉంది ధనం? వీళ్ళొక ధనం కాదు, దేవుని యొక్క ధనం ఎంతమందికి ఉంది? ఉందా ధనం? చెప్పండి ఎవరు? ఏడు ధనం? ఏంటి ధనము? వాక్యమనే ధనము. వాక్యమనేది అంటే వాక్యం ఉందా అందరిలో? వాక్యం ఉంటే భయం ఉందా? భయం ఉంటుందండి. సగం వస్తావా ఏమండి? 11 అంటే 12కే మన టార్గెట్. ఎందుకని ఏమి లేదు, మనలో ఏం లేదండి. ఏం లేదు చెప్పరు. వాక్యమైన ధనము లేదు. ఏ ధనం ఉంది?
లోకంలో ధనం ఉందంట ఆ యొక్క యవనస్తులాగా. కాబట్టి అయ్యా పరలోకమందు మీ కొరకు ధనం కూర్చు. ఏం ధనం అంట? వాక్యమనే ధనం. అందుకనే ఈ లోక ధనం ఏం చేస్తుందట? చూడొకసారి 1 తిమోతి 6:10, 1 తిమోతి 6వ అధ్యాయము 9-10 చూడండి. 9-10 చదవండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను. ఇప్పుడు అయ్యా ధనం సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ధనం సంపాదన ఊరిలోను శోధనలోను. ఏంటండి ఊరు ఏంటండి? ధనవంతుడు ఎప్పుడైతే ఊరేసుకొని వెళ్ళిపోతాడు అంతే ధనం వల్ల. ఊరిలో నుండి శోధన అంటే ఎప్పుడు శోధనలే. ఎవరికి? ధనవంతునికి. ఉరిలోను అవివేకయుక్తములను హానికరములను. ఏంటండి అవివేకయుక్తం అంటే? మంచి పనులు కాదట. అవివేకయుక్తం అంటే మంచి పనులు కాదు, అంటే ఫూలిష్నెస్. హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. హానికరమైన అనేక దురాశ. ఎప్పుడైతే డబ్బు ఉంటుందో కన్ను మీద కనపడదు. ఏమండి డబ్బులుంటే ఏదైనా చేస్తాడు, ఏదైనా చేయగలడు. కానీ అందుకని అవి హానికరమట. అనేక దురాశల్లోను పడుదురు. అట్టిది మనుషులను నష్టం అంటే ఎప్పుడు అంటే నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఏంటంట? ఈ ధనాపేక్ష అంట సమస్త కీడులు ఉంటాయి, మనకు తెలియదు, వెనకనే ఉంటాయి. ఇప్పుడు బాగా ధనవంతులు కానీ ఈ ధనవంతుడట కీడు ఉంది వెనకని తెలుసుకోవట్లా. కొందరు దానిని ఆశించి. దేనిని? మరి ఈ ధనవంతుడు ఏమి ఆశించాడు? ఏమిచ్చాడు? ధనాన్ని నమ్ముకున్నట ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి. ఏమండి ఇప్పుడు ఏముంది ఈ యొక్క ధనవంతునికి? అంతకుముందు ఏముంది చెప్పండి. ఏముంది అంతకుముందు? ఏముంది? విశ్వాసం ఉంది. కానీ విశ్వాసం ఏమైపోయింది ఇప్పుడు? ఎప్పుడు తేలింది విశ్వాసం ఉందని లేదని? విశ్వాసము లేదని ఎప్పుడు తేలింది? ఇక్కడేం పైకేమో విశ్వాసం ఉన్న భక్తి కదా ఉన్నాం, మరి విశ్వాసం కట్టడం అంటే ప్రేమ చూపిస్తాం, ప్రేమ. అందుకు పెట్టడం అంటే చూడొకసారి ఎలాంటిది మన భక్తి. అదే హెజ్కేలు చూపిస్తున్నాడు 33-31 హెజ్కేలు 33వ అధ్యాయము. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి. రాదంటే పండుగ రాదగినది అందరూ వండి వస్త్రాలు కావాల్సిందే, మంచి వస్త్రాలు. అంటే బైబిల్ తీసుకురావటం, కింద పెట్టుకోవటం. ఎలాగంటే మందిరానికి రాదగిన విధముగా నా యొద్దకు వచ్చి. వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా. ఎవరండి మనం దేవుడు జనులము. క్రిస్మస్ పండుగ చేసేవాళ్ళు మనందరం కదా, చెప్పండి. నా జనులట్టు కంటుంది. అయ్యో అందరు ప్రార్థన మేము వెళ్దామండి ప్రార్థనకు. అంటే పాత కాలంలో అంటే సంవత్సరానికి 3 సార్లు పండుగ చేస్తారట. ఎన్నిసార్లు? 3 సార్లు పండుగ చేస్తాం. మనం కూడా అంతే కదా. ఏంటి? క్రిస్మస్, జనవరి, ఈస్టరు. అంటే అక్కడ పస్కా పండుగ, పుల్ల రొట్టె పండుగ. ఏంటి? కాబట్టి ఆలోచించి ఈ 3 పండుగలు కాదు 5 ఇక్కడ ఉండి చేస్తున్నాడు. రాదగిన విధంగా వస్తున్నారు, కూర్చుంటున్నారా? నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ. ఉన్నారా? అందరూ విన్నారా? చెప్పండి, విన్నారా లేదా? విందురు కాని అంటే ఉందడా? హాని ఉంది. ఇందురు కాని అనుసరించి ప్రవర్తింపరు. ఏంటనుసరించి? ఇప్పుడు చెప్పిన వాక్యము. నువ్వు సపరేట్ అయ్యావా? అబ్రాము లోకం నుంచి సపరేట్ అయిపోయాడు. మరి ధనవంతుడు సపరేట్గా అట్లా. మరి ఎలాగున్నాం? ధనవంతులాగా ఉందామా? అబ్రాహ్మణుడు ఉందామా? అబ్రాహ్మ విన్నాడు ఎవరి మాటలు?
విన్నాడా? మనం ఏం చేస్తాం? విన్నావా? మరి ఏం చేస్తావు? వినలేదా? తలూపుతుంది, వినలేదు అంటే నిజమే, ఒప్పుకుంది. ఏమండి ఏమండి విన్నామంటే ఏం లేదు అంటుంది. ఏం చేద్దాం? ఇంత చెప్పినా కానీ ఎదర కూర్చున్నా కానీ నేను లేదు అంటుంది. ఏం చేద్దాం? అంటే ఎనప చెవులు ఏమండి మందం ఎక్కిందట చెవు. అంటే ఏం చెప్తాడో వినాలా, ఏం మాట్లాడదో వినాలి, కానీ చెవి తలుపుతో కుదరదు. ఏంది ఊపుతున్నానా అని తెలియదా? కాబట్టి నా మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అసలు ఉంటుంది దాని ప్రకారం నడుస్తావా? ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ ఏంటండి? ఎంతో ప్రేమట. చూడండి, ఈ లోకం ఎంతో ప్రేమ 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 అంటే అపవాది కూడా ప్రేమతో పిలుస్తున్నట అండి. ఆ యొక్క సామెత రాస్తున్నాడు సొలొమోను రాజు, తరచి 7:14 ఏమండి, అది అక్కడట ఒక వ్యక్తి కనపడు, అయ్యా రా నీకోసం ఎదురుస్తున్నాను. అసలు నేను నీకోసం అనుకున్నాను, కానీ నువ్వు నా కోసం వచ్చావు. ఇదిగో రండి, ఇదిగో మా యొక్క ఆయన ఇప్పుడు రాడు, పున్నాం నాటికి వస్తాడు. ఎందుకని? ఇప్పుడు ఇక్కడ నీ కోసం రత్న కమ్మలు పరిచాము, అగరు సువాసన అనేది. ఈ మాటలు వింటే ఎట్లుంది? ప్రతి వారికి ఆసక్తి అట అనేది. ఏ మాటలవి? ఏ మాటలు చెప్పండి? ఏ మాటలు? పాపం మాటలు అయితే బాగా వింటాం, అవి గుర్తుంటాయి. దేవుని వాక్యం మాత్రం వినవు. ఎందుకని? హృదయము ఏంటి క్రొవ్విందట. అందుకనే నా మాటలు బాగా వింటారు. కానీ వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు, కానీ ఎంతో ప్రేమతో కనపరుస్తారు, కానీ వారి హృదయము లాభమును అపేక్షించున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాద్యం అన్నది. అమ్మో, తపలాలు, సంగీతం అన్నది నీ నోరే సంగీతము అనుకున్నావు. ఈ కాదు, అది వీణ వాయిద్యాలు కాదు, లేక ఈ కాంగోలో డ్రమ్ములు కొట్టడం కాదు, నీ నోరే వాయిద్యం అట. అంటే పాట పాడితే గాన కోవిలాగా పాడతాం బాగానే, కానీ ఎంతవరకు గాన కోవిల అంతవరకు. మంచి స్వరము కలిగిన గాయకుడు, మంచి స్వరం అంటుంది. అబ్బా, పాడితే అక్కడ నిలిచిపోవాలి అందరూ. అండి అక్కడ ఒంగోలు ఒక ఆయన ఉన్నాడు అండి, ఎర్రగొండల పేరయ్యని అండి. మధ్యాహ్నం ఏప్రిల్లో మధ్యాహ్నం మంచి ఎండలో పాడట. ఎప్పుడే పాడబడేసరికి అక్కడ మంచి ఎండాకాలంలో అండి వర్షం కురిసిందట. ఎట్లాగా? సిలువే నా శరణాయేనురా, నీ సిలువే నా శరణాయేను. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదీరా అంటే వాక్యం వినగానే తన యొక్క హృదయమంతండి మెత్తనైపోయింది. ఈ మెత్తడికి దేవుడు చూసి వర్షం కోని వడగళ్ళ వర్షం కూర్చున్నట్ట. అక్కడ ఒంగోల్లో చుక్క దొరకవు నీళ్ళు, కానీ అంటే నడుములో వచ్చేట నీళ్ళు. చాలామంది రక్షింపడ్డారు. ఏ మాట విని? ఆ యొక్క వ్యక్తి మాటని. మరి వాక్యం విని ఏం చేస్తున్నావు? వింటున్నావా? అయ్యా, ఈ క్రిస్మస్లో నీ వాక్యం ఉన్నానయ్యా, కానీ అయితే నా మనసు మాత్రం రెడీ కరగట్ల. అందుకని మీరు మంచి స్వరముతో బాగా మాట్లాడతారా? మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. గాయకులు అంటే నువ్వు గాయకులుగా ఉన్నావేమో, గాయకురాలుగా ఉన్నావేమో, పాడబడే వ్యక్తిగా ఉన్నావేమో,
కాబట్టి అనుసరిస్తున్న వాక్య ప్రకారముగా పాట మాత్రం పాడతాం బాగా. ఆ పాటను మాధుర్యం ఏమైనా తెలుసా? పాట పాడి ప్రతి ఒక్కట ఆలోచన చేసి పాడాలట. ఏంటి ఈ పాట? ఈ పాట నేను పాడుతున్నాను కాబట్టి నేను అనుసరిస్తున్నాను ఈ పాట కాబట్టి. అందుకనే దేవుడట ప్రేమ కలిగిన వాడై చేయి చాపుతూ, అయ్యా ఎవరి నుంచి వాడు ఇష్టం లేదు, ఈ యొక్క మధ్యాహ్న వేళలో నిన్ను ప్రేమించాడు దేవుడు, కృపనిచ్చాడు కాబట్టి ఈ కృపను పొందుకుండాలంట. అంటే పొందుకుండాలని దేవునికి ప్రేమ కాదు. అందుకని చివరిగా చూద్దాం హెబ్రీ పత్రిక 12:15 హెబ్రీ. మీలో ఇక్కడ వారందరిలో అంటే ఇక్కడ వారిలో మీరు ఎవరైనాను దేవుని కృపను పొందకుండా పోవునేమో. చూడండి, ఎందుకని ఇక్కడ దేవుడు వాక్యం చెప్తుంది, అయ్యా మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోవుని. అంటే తప్పిపోవడం అనేది మిస్ అవ్వటం అంటే తప్పిపోవడం ఒక మాట ఏమండి, ఆ కథ వదిలేసు. కానీ నువ్వు తప్పిపోయావు చూసుకుంటావా? రామేస్తావు మంచిదే, కానీ నువ్వు తప్పిపోయి చూసావా? అది చూడము, యాక్షన్ వేస్తాం, బాగా మాట్లాడతాం. కానీ మరి ఎందుకు తప్పిపోయాడు? బుద్ధి వచ్చిందా? మరి బుద్ధి వచ్చిందా? బుద్ధి రాదు. ఎందుకని? నువ్వు ఎన్నని చెప్పు. కాబట్టి ఒకసారి యోచించండి. ఇక్కడ ఏమన్నాండి, అని దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని. చేదైన వేరు ఏదైనా మొలసి. అంటే ఎక్కడుంది చేదైన వేరు? ప్రక్కనే ఉంటుంది. అపోదట చూస్తుంటుంది. ఈయనలోంది కొద్దిగా ఆత్మ పక్కకు పోయింది కాబట్టి నేను వెళ్ళాలి దూరాల. అది సైతనట చూస్తాట, ఎవరిలో ఏది లోపం చూస్తాట, ఆ లోపం కొట్టుకొని వచ్చేస్తుంది. చేదైన ఒక వేరు మీలో మొలసనేమో అని. చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన ఇది కలవరపడింది. అందుకని ఆ యొక్క అండి కూలివాడు పని మనిషి, అయ్యా ఏంటి ప్రభా గోధుమలు ఇచ్చామే తెలుసునేముంది, కూతురు ఎక్కడి నుంచి వచ్చినవి అంటే ఇచ్చిన అమ్మటి పక్కనే ఉంటుందంట. ఎవరు? ఇప్పుడు వాక్యం చదువుతున్న నీవు యోచించండి, వింటున్నా నేను, చెప్తున్నా నేను, వింటున్నా మీరండి. అమ్మ ఈ వాక్యము నాలో ఉందా? దేవుని కృప పొందకుండా తప్పిపోతారేమో. కాబట్టి ఇది దేవుని కృపకాలం, పరిశుద్ధాత్మ కాలం. కాబట్టి ఇప్పుడైనా మనం సరైన మార్గంలో ఎంచుకొని, ప్రభా ఇదిగో ఈ యొక్క 2020 సంవత్సరం క్రిస్మస్ నా జీవితాన్ని చక్క పెట్టుకుంటానయ్యా. 25 వస్తుంది, ఆ 100 సంవత్సరాలు కానీ నేను నీ అడుగు నడచడానికి కృప చెందుతాను. నీ అడుగుజాలు నడిస్తే నా కృప. కాబట్టి అందుకే అన్నాడు పాపం ఆ యొక్క అడి జకర్యా గ్రంథములో. ఆ జకర్యా చూడండి, చివరిగా 1వ అధ్యాయము చివరి వచనము, లూకాసు వార్త 1వ అధ్యాయము లాస్ట్ వచనము. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఎవరు ఉంది అరణ్యములో? ఎందుకని? కాబట్టి అరణ్యం అంటే ఏమండి, లోకమే అరణ్యం. అరణ్యం మార్చింది ఎవరండి? మార్చింది ఎవరు? లూసిఫర్ అట. లోకం అరణ్యం మార్చంటే ప్రజలందరూ అండి ఏమి లేనివాడుగా. అంటే నీ హృదయం నుండి విత్తనాలు చల్లితే ఏమవుతాయి? మొలబట్ట. అంటే అది ఇక్కడ ఇసుక ప్రాంతం, ఇసుక ఎడారి డిజార్ట్ అలా చేస్తాడా? చేయాలంటే ప్రభా నాలో ఉన్న ఈ యొక్క అంటే ఎడారి ప్రాంతం తీసేసి నీ జీవాన్ని నాకు అనుగ్రహించి నడిపించమని ప్లాన్ చేసుకుందాం. దిమాలు దీనిగాక ప్రార్థన. కృప కనీకరము గల మా పళ్ళలో కొత్తండి మీకున్న
ఇదిగో ప్రభా జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించిన మాటలు ప్రభా మేము విన్నామయ్యా. ఆ మాటలు మా అంతరంగాన్ని తండ్రి లోపల చొచ్చుకొని ఏమైతే కఠినంగా ఉందో మా హృదయాన్ని ప్రభా, రాతి హృదయాన్ని నీ వాక్యమనే శృతితో ప్రభా పలగొట్టావు, ముక్కలు ముక్కలు చేసావు ప్రభా. మెత్తని హృదయం చేసిన దేవా, ఆనాడు ప్రభా ద్రాక్ష తోటను బాగు చేసిన దేవా, ఇదిగో ప్రభా ఆ యొక్క ప్రాంతాన్ని ప్రభా రాళ్ళు తీసేసావు, చెట్టు నరికేసావు, అంధకారం ఉన్న వాటన్ని తీసేసావు ప్రభా. ఇదిగో మెత్తని భూమిగా చేసినట్టుగా తండ్రి మా హృదయాన్ని తండ్రి నీ వాక్యముతో మా అంతరంగాన్ని తండ్రి శుద్ధి చేసిన దేవాన్ని కొన్నారు. జకర్య ద్వారా ప్రవచనాలు మేము నేర్చుకున్నామయ్యా. ఇకనైనా ప్రభా మా జీవం చక్కబెట్టుకొని నీ వాక్యానికి భయపడి వాక్యానుసారముగా జీవించడానికి కొరత తెచ్చేయండి తండ్రి. కూడా వచ్చిన కుటుంబాలు జ్ఞాపకం చూసుకోండి. ఎవరికి తండ్రి ఎలాంటి ఇబ్బందులు ఎత్తకుండా ప్రభా ఈ యొక్క క్రీస్తు ఆరాధనలో ప్రభా ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు ప్రభా. ఆరాధన చేయకపోతే తండ్రి నష్టం ప్రభా. కాబట్టి నేను ఆరాధించే బిడ్డగా, నేను స్తుతించే బిడ్డగా, నేను గణపరిచే బిడ్డగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి నడిపించండి. ప్రత్యేకంగా తండ్రి మరలా మా గృహ వెళ్తున్న కాపుదర్శన తండ్రి, ఇదిగో తండ్రి ఈ యొక్క నామలో ప్రభా బిడ్డలు తండ్రి వారి యొక్క జీవనోపాధిలో ప్రభా కానుకలు వేచుండగా నడిపించి సాయం చేయమని, ప్రతి కుటుంబ క్షేమానికి తెచ్చింది తండ్రి. ఎప్పుడైనా ప్రతి కుటుంబం ప్రభా మీ యొక్క ఆత్మ నుంచి నడిపించి సాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.